శృంగారం 62 హాస్యం హాసం 3 కరుణం శోకం 4 క్రోధం 5 వీరం ఉత్సాహం 6 భయానకం భయం 7 బీభత్సం జుప్పుస 8 అద్భుతం విస్మయం 9 శాంతం సమస్థాయి రసహీనమై ఏ అర్థ ప్రవర్తించదు అట్టి రసం విభావ అనుభావ వ్యభిచారి భావములు సంయోగము వల్ల నిష్పన్నమవుతుంది వివిధమైన వ్యంజనాల రుచికరముల ఇతర పదార్థాల ఔషధుల పసుపుము ద్రవ్యాల బెల్లము సంయోగం చక్కని పాళ్లలో కూర్చటం వల్ల నిష్పన్నములు అవుతున్నట్లే నానావిధాలైన భావాల సంయోగం వల్ల రసం నిష్పన్నమవుతుంది వివిధములైన వ్యంజనాల చేత సంస్కరింపబడిన అన్నం భుజిస్తూ సుమనస్కులైన పురుషులు రసాలను రుచులను ఆస్వాదిస్తూ హర్షదులను పొందుతున్నట్లు వాచిక ఆంగిక సాత్విక వినయముల చేత ప్రదర్శింపబడుతున్న వివిధములైన భావాల చేత వ్యంజితములైన స్థాయి భావాలను పొందుచున్నారు కావుననే ఇవి నాట్య రసాలు అనబడినవి 1 శృంగార రసం విభావ అనుభావ వ్యభిచారి సాత్విక భావములచే సభికుల చేత రససిద్ధిని పొందించబడిన రతిస్థాయి భావమును శృంగార రసమని పేరు ఈ రతిస్థాయి నాయికా నాయకులను ఆలంబనముగా కలది రూపము యవ్వనము లావణ్యము కులము శీలము మొదలగు నాయిక నాయకుల గుణముల చేతను మధురమైన పలుకులు సంగీతము దృశ్యము మొదలైన వాని చేతను భుజ విన్యాసం కటాక్ష వీక్షణము హాసము మొదలగు చేష్టలు చేతను పుష్పము గంధము వస్త్రము ఆభరణములు మొదలగు అలంకారముల చేతను చంద్ర దీపాదులైన తటస్థ భావముల చేతను ఉద్దీపితమై చక్కని చూపు ప్రసన్న ముఖరాగము మొదలగు ఆంగీకముల చేతను మధురరాలపము గుణకీర్తనము మొదలగు వాచికముల చేతను స్తంభ కంపాదులైన సాత్వికను భావముల చేతను ప్రకటింపబడినదై ఔత్సుక్యము చింత హర్షము మొదలగు వ్యభిచారి భావముల చేతను పోషింపబడిన రతిస్థాయి భావమే రసికులచే అనుభవింపబడి శృంగార రసమగుచున్నది ఈ శృంగార రసం సంభోగ శృంగారమనియు విపులంబ శృంగారమనియు 2 రకములు పరస్పర అనుకూలమై విలాసము కలవారై నాయికా నాయకుల యొక్క శృంగార దర్శనం స్పర్శనం మొదలగునవి అనుభవించటం సంభోగ శృంగారం అని అనబడును రసార్ణవ సుధాకర మందు ఈ సంభోగ శృంగారం 4 విధములని చెప్పబడినవి 1 2 సంకీర్ణం 3 సంపన్నం 4 సమృద్ధిన్నతం 1 సంక్షిప్తం యువతి యువకుల భయం సిగ్గు మున్నగు వాని చేత తగు ఉపచారములను పొందితే అది సంక్షిప్త అనబడుతుంది 2 సంకీర్ణం పూర్వాపరాధ స్మరణం చేత మనస్సు వ్యాకులం అవుతుంది అయిన మన్మథ చేష్టలు సుకుమారంగా ఉంటే అది సంకీర్ణం అవుతుంది 3 సంపన్నం సంక్షిప్త మండలి సంకీర్ణ మండలి వ్యలిక స్మరణాదులు కాని లేనిదై వైభవోపేతమైనది ప్రవాసానంతరం మరల కలిసికొన్న యువతీ యువకుల కలయిక సంపన్నం అని అందురు 4 సమృద్ధిన్నతం చనిపోయి తిరిగి బ్రతికి వారి యొక్క భోగ సమృద్ధి ఇంతమాత్రం అని ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకై తెలియాలి ఇట్టిది సమృద్ధియతం ఈ విపులంబ శృంగారం మిక్కిలి ప్రేమ కలిగిన నాయికా నాయకుల చేరిన లేక యుండుట విప్రలంబమనబడు ఈ విపులంబము 5 విధములుగా ఉండు 1 అయోగము 2 విరహము 3 మానము 4 ప్రవాసము 5 1 అయోగము అయోగ విపులంబమనగా అతి ప్రేమ కల నాయికా నాయకులకు ప్రథమ సమాగమమునకు ముందు కల స్థితిని ఈ విధంగా తెలిపిరి 2 విరహము విరహ విప్రలంబమనగా అతి ప్రేమ కల నాయికా నాయకులకు ప్రథమ సమాగమమునకు ముందు కల స్థితి 3 మానము మాన విపులంబమనగా ఒకే చోట ఉండి నాయిక నాయకులు ఒకరినొకరు చూచుకొనక ఉండుట మొదలగు వ్యాపారములు లేకుండటను మాని విపులంబమనబడు 4 ప్రవాసము నాయికా నాయకులు వేరు వేరు ఊర్లలో ఉన్న ఎడల ప్రవాస విపులంబమనబడు
5. శాపము, దూరమున ఉన్నను లేక సమీపమున ఉండినను జక్కుచే కలుగు విరహము శాపము. అందురు. 2. హాస్యరసము, హాస్యం హసమనే స్థాయి భావము నుంచి జనిస్తుంది. విభావాలు, వికృతమైన పరవేష అలంకారులు, నిర్లగ్నత తాత చక్కిలి గింతలు పెట్టటం, అసత్య ప్రలాపం, వెక్కిరించుట చేత, వికారమై చూపు, వికృత వేషాదులు, వానిని వర్ణించటం మున్నగు విభావాలు వలన హాస్యరసం ఉత్పన్నమవుతుంది. అనుభావాలు, పెదవులు, ముక్కుపుటాలను, చెక్కిళ్లను స్పందింప చేయటం, కనుకొలకులను కలదిగా మూయటం, విప్పార చేయటం, స్వేదం, ముఖ వైవర్ణ్యం, 2 చేతులో తన ప్రక్కలను పటుకానటం మొదలగు వానిచే అనుభవాల చేత హాస్యమును అభినయించాలి. 38. అసూయ మున్నగునవి. ఇందలి. సంచారీ భావాలు. హాస్యం ఆత్మస్థ పరస్థ భేదాల చేత 2 విధములు విభావం చూసి తానే నవ్వటం ఆత్మస్త్రం. ఇతరులను నవ్వించటం పరస్థం అవుతుంది. 3. కరుణరసము, కరుణరసం శ్లోకం అనే స్థాయి భావం నుంచి జనిస్తుంది. విభావాలు, శాపం, శేషం, దుర్గతి, ఇష్టజన వియోగం, విభావనాశనం, వధ, బంధనం, దేశ బహిష్కారం మున్నగునవి. అనుభవాలు, కన్నీళ్లు కార్చటం, పరిదేవనం, నోరెండిపోవటం, వేవర్యం అంగాలు వ్రేలాడటం, నిశ్వాసలు అధికం కావటం, మరపు మున్నగునవి. సంచారీ భావాలు, నిర్వేదం, గ్లాని, చింత, ఔత్సుక్యం, అవేగం, భ్రమ, మేహం, శ్రమ, భయం, విషాదం, దౌన్యం, వ్యాధి, జడత, ఉన్మాదం, అపస్మరం, త్రాసం, ఆలస్యం, మరణం, స్తంభం, వేపదువు, వైవరణ్య, ఆశ్రువు స్వరభేదం మున్నగునవి. విలపించటం, ఆయనపడటం, గుండెలు బాదుకొనటం, వీటి చేత కరుణరసాన్ని అభినయించాలి. 4. రౌద్రరసం, రౌద్రరసం క్రోధస్థాయి భావం నుంచి ఉత్పన్నమైనది. రాక్షసులు, దానవులు, ఉద్ధత ప్రపత్తి కల మానవులు, వీరి వల్ల సంగ్రామ కారణంగాను రౌద్రం ఉత్పన్నమవుతుంది. విభావాలు, క్రోధం, ఆదర్శనం, ఇతరులు భార్యలని బాధించటం, అధిక్షేపం, అసత్యవచనం, ఉపఘాతం, పనివారిని బాధించటం, పరుష వాక్యములు, అభిద్రోహం, అసూయ మొదలగునవి. అనుభవాలు, తాడనం, కట్టటం, పీడనం, మతించటం, పాఠనం, విడవటం, ఛేదనం, నరకటం, భేదనం, ముక్కలు చేయు, శస్త్ర సంపాతం, అస్త్రం ప్రయోగించటం, సంప్రహరం, గాడుగా తగిలేటట్లు వేయటం, రుధిరాక్షర్తనం, రక్తం స్రవింప చేయటం, నయనం, ఎర్రని పట్టటం, బొమ్మ ముడి వేయటం, పళ్ళు కొరకటం, చెక్కిళ్ళు అదరటం, అరచేతులను ఒంటి కంటితో రాయటం మున్నగు వాటి చేత రౌద్రంని అభినయించాలి. సంచారీ భావాలు, సమ్మోహం, ఉత్సాహం, ఆవేగం, అమర్షం, చపలత, ఉగ్రత, గర్వం, స్వేదం, వేపదువు, రోమాంచం, గాద్గద్యం మున్నగునవి. 5. వీరరసం, వీరరసం ఉత్తమ ప్రకృతులకు సంబంధించినది. దీని స్థాయి భావము ఉత్సాహం. విభావాలు, అసమ్మోహం, కలత చెందకుండా ఉండటం, పట్టుదల, వినయం, ఐలం, పరాక్రమం, శక్తి, ప్రతాపం, ప్రభావం మున్నగునవి. అనుభవాలు, శౌర్యం, ధైర్యం, శౌర్యం, త్యాగం, ఏ ప్రయోగం అయినను నేర్పుతో ప్రయోగించటం. సంచారీ భావాలు, ధృతి, మతి, ఆవేగం, ఉగ్రత, అమర్షం, రోమాంచం మున్నగునవి. శౌర్యం, ధైర్యం, వీరం, గర్వం, ఉత్సాహం, పరాక్రమం, ప్రభావం, ఆక్షేపపూర్వకాలైన వాక్యాలు, వీని చేత వినయ్. భయక రసం భయస్థాయి భావం నుంచి జనిస్తుంది. విభావాలు, వికృతరవాలు వినటం, పిశాచ దర్శనం, నక్కల, గుడ్లగూబల అరుపులు, ఇతరుల వ్రాసాన్ని ఉద్వేగానిక చూడటం, శూన్య గృహం లేదా అరణ్యంలో ప్రవేశించటం, స్వజన వధ, వధాదులకు సంబంధించిన కథలు వినటం మున్నగునవి.
సంచారీ భావాలు స్తంభం, స్వేదం, రోమాంచం, వేపదువు, స్వరభేదం, వైవర్జ్యం, శంఖ, మోహం, చైన్యం, ఆవేగం, చపలత, జడత, త్రాసం, అపస్కరం, మరణం మున్నగునవి. 7. భీభత్సరసం. భీభత్సరసం జుక్కుసా స్థాయిభావాత్మకం. విభావాలు, అకృత్యాలు, అప్రశస్తలు, అప్రియాలు, సహజంగా శుద్ధ పదార్థములైన దూషించటం, వస్తువులను విసరటం మొదలగునవి. అనుభావాలు, శరీరాన్ని ముడుచుకొనటం, ముఖ సంకోచం, ఉల్లేఖం, ఉమ్మివేయటం, గాత్రం వ్యకులపాటు చెందటం మొదలగునవి. సంచారీ భావాలు, అపస్మరం, ఉద్వేగం, మోహం, వ్యాధి, మరణం మొదలగునవి. అభిమతం కాని వాటిని దర్శించటం, దోష భూయిష్టాలైన గంధ, రస, స్పర్శ, శబ్దాలు, వివిధాలైన ఉద్వేగములు, ఉద్వేజనాలు, వీటి వల్ల భీభత్సరసం ఉత్పన్నమవుతుంది. ముఖనేత్రాలను సంకోంచిప చేయటం, ముక్కు మూసుకొనటం, ముఖం వంచుకొనటం, ఎత్తెత్తి అడుగులు అంటనట్టుగా వేయటం మున్నగు అనుభావాలు చేత భీభత్సరసాన్న అభినయించాలి. 8. అద్భుత రసం. అద్భుత రసం విస్మయస్థాయి భావాత్మకం. విభావాలు, దివ్య జన దర్శనం, ఈప్సిత మనోరథ వ్యాప్తి, ఉపవన దేవకులాది గమనం, సభ, విమాన, మాయ, ఇంద్రజాల సంభావనాదులు. అనుభావాలు, నయన విస్తారం, అనిమేష ప్రేక్షణం, రెప్పపాటు లేని చూపు, రోమాంచం, ఆశ్చవు, స్వేదం, హర్షం, సాధువాదం, దానం, అహకారం, బాహువులను, ముఖాలను, వస్త్రాలను, అంగాలను అభినయించటం. సంచారీ భావాలు, స్తంభం, ఆశ్రువులు, స్వేదం, గద్గవత్, రోమాంచం, ఆవేగం, సంభ్రమం, జడత, ప్రళయం మొదలగునవి. 9. శాంతరసం. శాంతరసం క్షమ భావత్మాకం, ఏక్ష ప్రవర్తకం. విభావాలు, తత్వజ్ఞానం, వైరాగ్యం, చిత్తశుద్ధి మున్నగునవి. అనుభావాలు, ఆధ్యాత్మికం, ధ్యానం, దారుణం, ఉపాసన, సర్వభూతదయ, లింగ గ్రహణం, యతి వేషదారుణం మున్నగునవి. సంచారీ భావాలు, నిర్వేదం, స్మృతి, ధృతి, సర్వశాస్త్రం, స్తంభం, రోమాంచం మొదలగునవి.